హలో ఫైనల్లీ హలో ఫైనల్లీ ఒక విన్ ఫర్ ముంబై. అది లాట్ ఆఫ్ వాంకడేలో పాజిటివ్, యా, వాంకడే, లాట్ ఆఫ్ పాజిటివ్, కొన్ని నెగటివ్. తో కమింగ్ టు ఇది, ఇంగ్లీష్ వచ్చిండబ్బా బ్యాక్. వికెట్ పడగానే మంచిగా రెండు ఇట్లా బౌండరీలు టచ్ లో కనిపిస్తున్నాడు ఆ టైంలోనే గంజఫర్ వికెట్ తీసిండు. బట్ హీ లుక్డ్ గుడ్. ఆ కొట్టిన మూడు మూడు ఫోర్లకు కూడా మంచిగా కొట్టిండు. ఐ థింక్ హీస్ డ్యూ ఫర్ అ బిగ్ ఇన్నింగ్స్ నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్ లో అని నాకు అనిపిస్తుంది. గుడ్ చేంజ్. మార్ష్ ఇంకా ఇంగ్లీష్ సెట్ అవ్వచ్చు మంచి ఆ, అని నాకు అనిపిస్తుంది. అండ్ 2 run వన్ 1 down. డౌన్ నిక్కీపి ఎస్, వర్కౌట్ నికిపి అయింది. క్రేజీ అప్డేట్. ఓ, వాడు కావాలనే నన్ను వన్ పంపిస్తలేరని ఆడలేదేమో ఎన్ని రన్లు అనిపించింది. లుక్డ్ ఇన్ క్రేజీ షేప్. 8 సిక్స్లు కొట్టిండు. సో ఆల్ అరౌండ్ ద గ్రౌండ్ కొట్టిండు, దే బాగుండే. స్టార్టెడ్ ఆఫ్ విత్ ఎ ఫ్లయర్ అంటే అగైన్ యాజ్ యూజువల్ దిస్ గేమ్ వాజ్ వెరీ గుడ్. Yeah, ఈవెన్ ఈవెన్ చప్పిడి టీంలు చప్పిడి మ్యాచ్ అయినా కానీ డెడ్ రబ్బర్ గేమ్ అయినా కానీ yeah, yeah. చెప్పా కదా లాస్ట్ గేమ్ లో ఎల్ఎస్జి సూపర్ ఓవర్ థ్రిల్లర్ చేశారు. ఈసారి కూడా ఏమైనా థ్రిల్లింగ్ గేమ్ ఉంటదేమో అని, అలాగే థ్రిల్లింగ్ గేమ్ వచ్చింది. దే దే డెలివర్డ్ గుడ్ గేమ్ టు బి ఆనెస్ట్. అంటే Ah, గుడ్ స్టార్ట్, గుడ్. LSG started really well, I would say. ఐ థింక్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ దేర్ ఇన్నింగ్స్ వన్స్ నిక్కీపి అవుట్ Mumbai అయ్యాక స్లో డౌన్ అయిపోయింది. వాళ్ళు somehow యాక్సిలరేట్ Mumbai always చేయలేకపోయారు. finishes bowling really well most of the times. End part of the bowling బాగా చేస్తారు. అండ్ ఫర్ మీ మోస్ట్ డిసార్టింగ్ థింగ్ టు సీ ఇస్, అంటే అనిపించింది ఏంటంటే బుమ్రా బౌలింగ్ అబ్బా. అంటే బాగానే వేస్తున్నాడు, లెన్స్ అండ్ లైన్స్ బాగానే ఉంటున్నాయి. మధ్యలో అక్కడ నో బాల్స్ వేస్తున్నాడు. ఇన్ని ఇన్ని ఎక్స్ట్రాస్, ఇన్ని నో బాల్స్ నేను ఎప్పుడు చూడలేదు. యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ దిస్ వే. 4 ఓవర్లు 45, 4 ఓవర్లు 55 ఏంటిది? అంటే ఐ డోంట్ నో, మెంటలీ ఐ థింక్ ఒక్క గేమ్ పడాలి బుమ్రాకు. ఒక్క మంచి, మనకు వరల్డ్ కప్ లో వేసినాడు చూడు 18 for నన్ను 18 అడిగితే ఈ అట్లాంటి గేమ్. ఐపీఎల్ సీజన్ లైట్ తీసుకుని రెస్ట్ తీసుకోవాలి బుమ్రా. ప్రాబబ్లీ లేదు హీఈస్ లేదు, ఓవర్లోడెడ్, బర్న్అవుట్ అయిపోయాడేమో. ఐ డోంట్ థింక్ సో. సి, క్యాలిబర్, అంత క్యాలిబర్ ఉన్నోడుకి నువ్వు రెస్ట్ ఇవ్వద్దు గేమ్ లోనే. హీ హ్యాస్ టు రిడీమ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ హ్యాస్ టు గెట్ ద కాన్ఫిడెన్స్ బ్యాక్ అని నా ఫీలింగ్. హార్దిక్ నిజంగానే సిక్కున్నాడా లేకపోతే అదే బయట టాక్ మరి ఏంటి అని. కానీ ఏదైతేనే గుడ్ ఫర్ ముంబై ఓపెనర్స్, అందులోనూ See, రోహిత్ this is శర్మ. what I'm saying. నీకు స్కై ఇస్ ఇప్పుడున్న దానికి మంచి సెటప్. నువ్వు హార్దిక్ ఎప్పుడు షైన్ అవుతాడు అంటే, నువ్వు ఒక యంగ్ టీం నుంచి ఒక రఫ్ బ్లేడ్ ని ఇస్తే దాన్ని షార్పెన్ చేస్తాడు. నువ్వు మొత్తం ఒక 10 డాగర్లు ఇస్తే హీ కాంట్ డూ ద వర్క్. నువ్వు ఆల్రెడీ అంత పెద్ద పెద్ద దిగ్గజాలను నువ్వు ఇస్తే ఈ కాంట్ యూటిలైజ్. నువ్వు మంచి రస్టీ వాళ్ళని ఇవ్వు, హీ విల్ బి ఎ జమ్ ఆఫ్ ఎ క్యాప్టెన్. దట్స్ హౌ హార్దిక్ ఇస్. సో ద గుడ్ పార్ట్ ఈజ్ ఇప్పటికైనా, యా లెట్స్ టాక్ అబౌట్ ద గేమ్. అంటే యా, రోహిత్ రయల్ రికల్టన్ ఎస్, నాకౌట్ చేసి ఓ పడేశారు మై గాడ్, యా, ఎల్ఎస్జిని. అయిపోయింది. ఆ చేజ్ పవర్ ప్లే అసలు ఏదో లోనే గేమ్ అయిపోయింది. ఎస్. చేజ్ అసలు ఎక్కడా కనపడలేదు మనకి. వీళ్ళిద్దరూ ఇచ్చిన స్టార్ట్ కి గేమ్ అయిపోయింది. 100 రన్లు పార్ట్నర్షిప్ అవ్వగానే ఇంకా గేమ్ అయిపోయిందిలే, ముంబై గెలిచేస్తుంది అనుకున్నాం. మధ్యలో 2 టపటపా వికెట్లు పడ్డాయి కానీ స్టిల్ ఇట్ వాజ్ డ్యామేజ్ వాజ్ 3 పడ్డాయి ఆల్రెడీ యాక్చువల్లీ, డన్. యా 3 డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ తొందరగానే డన్. పడ్డాయి. బట్ యా, అయిపోయింది రోహిత్ అవుట్ అప్పటికి. అయ్యాక రోహిత్ అవుట్ అయ్యాక సూర్యకుమార్, తిలక్ వర్మ అందరూ అవుట్ అయ్యారు కానీ నలుగురు పడ్డా కూడా డజంట్ మ్యాటర్. అప్పటికి దే హ్యాడ్ అ గుడ్ రన్ రేట్ కదా. నువ్వు అక్కడ వికెట్లు, ఇమీడియట్ వికెట్లు తీసినా యా దిస్ నో ఇట్ కమింగ్ వాజ్ బ్యాక్. టూ అండ్ లేట్ అంతే. ఆవేష్ ఖాన్ రన్స్ లీక్ చేసిండు. ఓ, ఆ, నీకు ఫుల్లర్ లెన్స్ లో వేస్తున్నారు కొట్టుకోండి అన్నట్టు. అంటే కొట్టుకుంటున్నారు. నువ్వు గమనించాల్సింది ఎల్ఎస్జి దే వెంట్ విత్ ఆల్ ఓవర్సీస్ బ్యాటర్స్ విత్ ఇండియన్ బౌలర్స్. అలాగే బౌలర్స్ బౌలింగ్ కూడా బానే ఉందని. కానీ కంటైన్ ముకుల్ చేయడానికి చౌదరి ఎందుకు ఆడలేదో మరి వీళ్ళకి ఫినిష్ చేయడానికి టీమ్ బ్యాటింగ్. కాంపోజిషన్ ఇప్పుడు ఇద్దరు వచ్చేసినారు కదా. నికిపి వాడుకుంటు ఎవరినో ఒకరిని కూర్చోబెట్టేది ఉండే. నీకు అక్కడ నలుగురు ఫారినర్స్ అక్కడే అయిపోయినారు. నీకు నికిపి అయిపోయినాడు, మార్ష్, మార్క్రమ్,
ఇంకెవరున్నారు వీళ్ళకి ఫారినర్? జాష్ ఇంగ్లీష్, జాష్ మార్ష్, ఇంగ్లీష్. సో, మార్క్రమ్, నలుగురు అక్కడే నిక్కీ అయిపోయినారు. పూరన్. సో, ఆహ్, ఏమో యుటిలైజేషన్ గ్యాప్ ఉంది. బట్ ఐ థింక్ నాకింకా స్టిల్ బెటర్ అనిపించింది. ఎందుకంటే నువ్వు వీళ్ళకి ఇంపాక్ట్ ఇండియన్ ప్లేయర్ బౌలర్స్ లాగా దొరికింది. ముకుల్ చౌదరిని బ్యాటింగ్ ఆడిపించుకొని ఉండొచ్చు కదా, మేబీ. ఒక ఫారినర్ని బట్ కూర్చోబెట్టి. లేట్ ఎండ్ బౌలర్స్‌కి ఇన్నింగ్స్ లో మళ్ళెవరుండరు గదా! ఆ లేట్ బ్లిట్స్ రాలే. బౌలింగ్ కి ఎవరినైనా వాడుకుందాం అనుకున్నారు. బౌలింగ్‌కి మీకిప్పుడు మార్ష్‌ని కూర్చోబెట్టి వాళ్ళు ఆహ్, ఆహ్, మణిమారన్ సిద్ధార్థ్‌ని తెచ్చుకున్నారు గదా! ఇక ఉమ్, ఆ ఛాన్స్ పోతది. ఎనీవే అవును. సో, గుడ్ గేమ్ మంచిగా అనిపించింది. ముంబై కా రాజా ఆహ్, రోహిత్ శర్మ ఈస్ బ్యాటిల్ ఆఫ్ వుడెన్ స్పూన్స్. ఓ 6 కొట్టాడు. లెగ్ సైడ్‌లో కొడతాడు. క్రేజీ అనిపించింది. సో, ఐయామ్ హ్యాపీ ఆహ్, వెన్ ఎనీ ఇండియన్ పెర్ఫార్మ్స్. సో, రోహిత్ ఆడితే ఇంకా హ్యాపీ. ఎనీవే కమింగ్ టు టుమారో. రేపు చేటా వర్సెస్ కేలాల్. నేను ఎవరిని? గెలిచాక నీకు ఆప్షన్. హలో బాసు. నువ్వే గెలిచావు సారీ. కానీ నేనే ఇచ్చాను నీకు. ఓకే తీసుకో. అచ్చా నేను తీసుకోవాలి కదా! ఎస్, ఐల్ పిక్ ఢిల్లీ. ఆబ్వియస్లీ నేనైనా ఢిల్లీ బుక్ చేసుకుంటా. రీజన్ బీయింగ్ ఢిల్లీలో కేఎల్ రాహుల్ హాస్ అ గుడ్ రికార్డ్. అండ్ నీకు పిచ్ కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేయొచ్చు. కొంచెం స్టిక్కీగా ఉండి ఈవెన్చువల్లీ ఇట్ మైట్ ఆహ్, టర్న్ ఇంటూ అ బ్యాటింగ్ పారడైజ్. సో, నాకనిపిస్తుంది రేపు కోహ్లీ సారీ ఆహ్, ఆహ్, కేఎల్ రాహుల్ గట్టిగా కొడతాడని అనిపిస్తుంది. సో, అండ్ పతున్ నిశంక ఆల్సో మంచి కొంచెం ఫామ్‌లోకి వచ్చిండు. నితీష్ రాణా కొంచెం మంచిగానే ఉన్నాడు. సో, ఐ బిలీవ్ ఢిల్లీ విల్ డూ వెల్. అండ్ ఐయామ్ క్యూరియస్ టు వాచ్ మిచెల్ స్టార్క్స్ ఫస్ట్ స్పెల్. ఫస్ట్ స్పెల్‌లో ఖచ్చితంగా వికెట్ తీస్తాడని నా పందెం. ఇంకొకటి ఎవరు ఏంటంటే తీసినా నేను చూడాలి. ఢిల్లీకి ఢిల్లీకి లుంగి ఎన్గిడి ఈస్ బ్యాక్. హీఈస్ ఫుల్లీ 100% ఫిట్ అంట. సో హీ విల్ రైట్ అవే రీప్లేస్ కైల్ జేమిసన్ అండ్ స్లాట్ ఇన్ అలాంగ్ విత్ మిచెల్ స్టార్క్. దట్ ఓపెనింగ్ బౌలింగ్, అసలు బౌలింగ్ లుంగిని ఇంకా ఐ డెడ్లీగా అనిపిస్తుంది. లుంగిని ఐ బిలీవ్ కేఎల్ రాహుల్ అండ్ నిశంక ఎదురు లైక్ ఫార్మిడబుల్లీ బెటర్ దాన్ హౌ సిఎస్కే ఓపెనర్స్ విల్ ఫేస్ స్టార్క్. వాళ్ళకన్నా వీళ్ళ బెటర్ ఉంటదని నా ఫీలింగ్. సో, ఫస్ట్ స్పెల్ ఈస్ వాట్ ఇప్పుడు ఈ ఐపీఎల్ మొత్తంలో చూసుకుంటే పవర్ ప్లే గెలిస్తే యూ ఆర్ విన్నింగ్ ద మ్యాచ్. టీ20 ఇస్ నువ్వు తిప్పేస్తా అట్లాంటి ఫార్మాట్స్ చాలా తగ్గిపోయినాయి. తిరిగే గేమ్‌లు ఉన్నాయి. బట్ స్టిల్ పవర్ ప్లే ఇస్ డిఫైనింగ్ ద విన్నర్. సో, నాకనిపిస్తుంది ఇట్స్ గోనా బి ఫస్ట్ స్పెల్ ఆఫ్ దిస్ బౌలర్, ఫస్ట్ స్పెల్ ఆఫ్ దట్ బౌలర్. ఇవి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఉంటాయని నేను అనుకుంటున్నా. నో, లుంగి ఎన్గిడి ఈస్ బ్యాక్ టు డీసీ బాబు. ఢిల్లీలో మిచెల్ స్టార్క్ అండ్ లుంగి ఎన్గిడి విల్ సారీ. స్టార్ట్. మై బ్యాడ్. నేను మైండ్‌లో ఐయామ్ థింకింగ్ అబౌట్ దిస్ గై. యూజ్డ్ టు బి సిఎస్కేలే ఒకప్పుడు, బట్ నౌ యెస్. నో యెస్. నో ఈ లేదు. లేదు. సీజన్ నో. లుంగి నో. ఎన్గిడి బ్యాక్ టు నేను ఢిల్లీ. మెంటల్లీ ఐయామ్ థింకింగ్ అబౌట్ దిస్ గై. ఈయన పేరేంటి? అంశుల్ కంబోజ్. మై బ్యాడ్. ఓకే, యా, అంశుల్ గాట్ ఇట్. కంబోజ్ వర్సెస్ వీళ్ళ బ్యాటింగ్ అండ్ దీస్ 2 గైస్ వర్సెస్ వాళ్ళ టాప్ ఆర్డర్. సో, ఢిల్లీ హాస్ క్లియర్ ఎడ్జ్ ఈజీలీ. బౌలింగ్‌లో కనిపిస్తుంది. ఎస్. బట్ వీళ్ళు లాస్ట్ 2 నాక్స్ బాగా ఆడారు. నీకు మధ్యలో ప్రశాంత్ వీరు నాక్ ఐ మీన్ చిన్న చిన్న నాక్స్ ఉన్నాయి. ఋతు లుక్స్ లైక్ హీ కేమ్ బ్యాక్. డివాల్డ్ బ్రావిస్ ఉన్నాడు. శివంకి ఇంకా ఇది లైక్ నీకు ప్రూవ్ చేసుకోనికి టైం అని చెప్పొచ్చు. సో, ఇంట్రెస్టింగ్ ఎట్లుంటదో చూడాలి. యా, ఐ డోంట్ థింక్ ఎనీ చేంజెస్ ఆన్ ద సిఎస్కే సైడ్. వాళ్ళు సేమ్. మోస్ట్ లైక్లీ విన్నింగ్ కాంబినేషన్తో కంటిన్యూ అవ్వచ్చు. సారీ, విన్నింగ్ కాంబినేషన్ కాదు, లూజింగ్ కాంబినేషన్. సో బట్ వాళ్ళకి ద ఓన్లీ కీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఈజ్ అంశుల్ కంబోజ్. నౌ 17 వికెట్స్ తోటి పర్పుల్ క్యాప్ కి దగ్గరలో ఉన్నాడు. సో ఐ థింక్ వాళ్ళకి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ అగైన్ సంజు శాంసన్ అండ్ ఫ్యూ యంగ్స్టర్స్, అంటే ఉర్విల్ పటేల్ ఆర్ కార్తిక్ శర్మ,
డివాల్ బ్రూవిట్స్ వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనే దాన్ని బట్టి వీళ్ళ మ్యాచ్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అదర్స్ ఇప్పుడు ఋతురాజు వీళ్ళందరూ స్కోర్స్ కొడతారు కానీ గెలిపించే అంత టోటల్ తీసుకెళ్ళలేకపోతున్నారు. సో అవును. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ సంజు అండ్ దేర్ మిడిల్ ఆర్డర్. యా ఆల్ రైట్, ఆల్ రైట్. సో సో లెట్స్ సి. అంటే అంత అంత గొప్ప గేమ్ ఏం కాదు ఎక్కువ మాట్లాడడానికి, బట్ యా లెట్స్ సి. ఐఎమ్ చాలా గుడ్. ఎక్సైటెడ్ ఫర్ ఢిల్లీ టూ. ఐఎమ్ ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ ఫర్ అబౌట్ ఢిల్లీ టూ. ఢిల్లీస్ బౌలింగ్ లైనప్ టుమారో. ఎస్. సో ఐపీఎల్లో ఏ గేమ్ తీసిపడడానికి లేదు. ఈ గేమ్ ఎక్సైటింగ్ ఉంటుంది అంటే చప్పగా అయిపోద్ది, చప్పగా ఉంటుంది అనిపిస్తే ఎక్సైటింగ్ అవచ్చు. సో వీ నెవర్ నో. సో లెట్స్ ఎస్. స్టే వాచ్. అండ్ ఎల్లుండి ఇంకో క్రేజీ గేమ్ ఉంది. ఇట్ కెన్ బి అ బ్యాటింగ్ పారడైజ్, పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో దాన్ని గట్టిగా కవర్ చేద్దాం. అంటిల్ దెన్, సీ యూ, బాయ్ బాయ్, పీస్ అవుట్. పీస్ అవుట్. మన బ్యాట్ బాల్. మన బ్యాట్ బాల్.